ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. నిన్ను ప్రేమిస్తున్నానని అమ్మకి తెలిసి గ్రీష్మతో నా నిశ్చితార్థం ఫిక్స్ చేసింది. నాకు ఓకే చెప్పలేదు. అమ్మ నాకు ఇంకో ఆప్షన్ ఇవ్వలేదు. ఈరోజు గ్రీష్మతో నా ఎంగేజ్మెంట్. ధ్రువ దగ్గర అతి చనువు తీసుకున్నావని తెలిసిందో నా చెంప దెబ్బ రుచి నీకు బాగా గుర్తుందిగా? అదేంటి, మీ అమ్మగారు ఒప్పుకున్నారని చెప్పారు కదా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి చిన్న చిన్న అబద్ధాలాడని తప్ప నిన్ను మోసం చేయాలని కాదు. ఐఎమ్ సారీ వసుంధరా. అమ్మని నేను డీల్ చేస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది. ఓ 2-3 డేస్ నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తే నిదానంగా విషయం చెప్పి కన్విన్స్ చేస్తాను. అర్థం చేసుకో ప్లీజ్. నువ్వేం టెన్షన్ పడకు. నాకు తనంటే ఇష్టం లేదు. నేను నిన్నే ప్రేమించాను. ఇంత దూరం వచ్చాక మీరు ఈ మాట చెప్పేది? ఐ స్వేర్ వసుంధరా, నేను జానకక్కకి ఈ విషయం ముందే చెప్పాను. అక్క నీతో అప్పుడే చెప్పొద్దు అంది. సారీ వసుంధరా. నన్ను వెనక్కి పంపించేయండి సార్. ఏం మాట్లాడుతున్నావు వసుంధరా? ఇది కరెక్ట్ కాదు సార్. ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇంకో అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళడం కరెక్ట్ కాదు. మరి ఏది కరెక్ట్? ఒక అమ్మాయిని మనసులో పెట్టుకొని ఇంకొక అమ్మాయిని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని బాధ పెట్టడమా? నిన్ను తిరిగి పంపడానికి తీసుకురాలేదు వసుంధరా. అది జరగదు. నువ్వు చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి ఏం కలలు కన్నావో నాకు తెలీదు. కానీ నిన్ను చూశాకే పెళ్లి చేసుకోవాలనే కల నేను కన్నాను. నాకు ప్రేమంటే ఏంటో తెలీదు, కానీ నీకు దూరం అవుతున్నప్పుడు ఒక బాధ కలుగుతుంది చూడు, అది ప్రేమ అని అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నాకు ప్రపంచమంతా మళ్ళీ శూన్యమైపోతుంది. ప్లీజ్ వసుంధరా, నన్ను నమ్ము. నాకు కొంచెం టైం ఇవ్వు. మన కోసం, మీ నాన్న ఆఖరి కోరిక తీర్చడం కోసం. ఇక నీ కొడుకు రాడు మల్లిక. డాడ్, ఇంకా టైం ఉంది కదా. ఇంకా పొడిగించలేవమ్మా.
చేస్తే ఇప్పుడే చెయ్యాలి, లేకపోతే మరో రోజు. కాసేపు ఆగితే రాహుకాలం వస్తుంది. జరగకపోవడమే మంచిది. ఏం చేద్దామంటారు? ఈ సంబంధం మాట్లాడిన రోజు నుంచి మొదలైంది నాకు రాహుకాలం. ముహూర్తం మార్చుకుందామంటారా? మార్చుకున్నా పెళ్లి కొడుకు రావాలిగా. వద్దనుకుంటే ఈ నిశ్చితార్థాన్ని ఆపేయండి. మీరు ఆపకండి పూజారి గారు. ఖచ్చితంగా ధ్రువే ఉండాలని రూలేం లేదు కదా. మీరు ముహూర్తం పెట్టండి పూజారి గారు. కూర్చోమ్మా. రాజీవ్, డోంట్ వరీ. పూజారి గారు, ఇక పూజ స్టార్ట్ చేయండి. అలాగే అమ్మా. ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఇంకెప్పుడు నీ దగ్గర ఏది దాచిపెట్టను. నీకు ప్రామిస్ చేస్తున్నాను. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి సార్. మొదటిసారి నోరు తెరిచి అడిగావు. చెప్పు వసుంధర, అది ఏదైనా సరే, ఎంత కష్టమైనా సరే నేను చేస్తాను. మల్లిక మేడం ఒప్పుకున్న తర్వాతే మన పెళ్లి జరగాలి. సరే. పెద్దల్ని కాదని దొంగ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చట్ట ప్రకారం పెళ్లి జరిగాక మాత్రమే మీరు నన్ను ముట్టుకోవాలి. ఓకే, ప్రామిస్. నీ షరతులకి నేను ఒప్పుకుంటున్నాను. ఇంకేమన్నా షరతులున్నాయా? రిలాక్స్, పద. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनं. श्रीगुरुभ्यो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः. गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. महासरस्वत्यै नमो नमः. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती. धीनामवित्रिवतु. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्जां वन्दे मुकुन्दप्रियां. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो नमः. ओं राजाधिराजाय प्रसज्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे. समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु. అమ్మా, పూజ అయిపోయింది. ఇక మిగతా తంతు మొదలు పెట్టాలి. ఏం చేయమంటారు? గ్రీష్మ, ఆ హారతి పళ్ళెం తీసుకో. ఈ హారతి సాక్షిగా, ఆ అమ్మవారి సాక్షిగా గ్రీష్మని నేను నా కోడలుగా స్వీకరిస్తున్నాను. గ్రీష్మ, ఇది నేను నీకు కానుకగా ఇవ్వడానికి తీసుకొచ్చాను. తాంబూలాలు మార్చుకోండి.
రాజీవ్, ఇక మీద నుంచి నువ్వు నాకు అన్నవి. గ్రీష్మ నా ఇంటి కోడలు. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇక నుంచి నేను నీ వెంటే ఉంటాను గ్రీష్మ. ఈ క్షణం నుంచి నువ్వే నా కోడలు. చెప్పు మస్తాన్. అన్నా ఎక్కడున్నావన్నా? అదే మొన్న ప్రసాదరావు గారు ఉన్నారు. వాళ్ళ ఊర్లో అనాథాశ్రమానికి వచ్చి ఎవరో బెదిరించారట. వచ్చి సెటిల్ చేయమన్నారు. అక్కడికే బయలుదేరాను. అన్నా అదంతా ట్రాప్ అన్నా. ఆ ఊర్లో అలాంటి ఆశ్రమమే లేదంట. ఎంక్వైరీలో తేలిందన్నా. నువ్వు అనాథంటే వెనక ముందు ఆలోచించవని వాడు నిన్ను చంపాలని ప్లాన్ చేశాడన్నా. ఒక్క నిమిషం లైన్లో ఉండు.
అన్నా లేవండి అన్నా. అన్నా అన్నా సార్ 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 ప్లీజ్ సార్ అతని హాస్పిటల్కి తీసుకువెళ్దాం సార్. అన్నా 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 అన్నా. వసుంధరా, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నా మాట విను, పద వెళ్దాం. రా వసుంధరా, అది కాదు రా. సార్ 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 ప్లీజ్ సార్ అతని హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. చూడు, ఆల్రెడీ చచ్చిపోయినట్టున్నాడు. సార్ సార్ ప్లీజ్ సార్ అతను బతికే ఉన్నాడు సార్. కళ్ళ ముందు ప్రాణం పోతుంది సార్. అతని హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. వసుంధరా, ఇదేదో పెద్ద గ్యాంగ్ గొడవలా ఉంది. వీటిలోకి వెళ్ళడం మంచిది కాదు. తర్వాత పోలీసులు, కేసులు, ఇలా చాలా గొడవలు అవుతాయి. నా మాట విను, రా. సార్ ఎవరి ప్రాణమైనా ఒకటే కదా సార్. హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. అది కుదరదు. ఆలస్యం చేస్తే చచ్చిపోతాడు సార్. చావని. మన ప్రాణానికి అతని ప్రాణానికి తేడా ఏముంది సార్? ఆ రోజు పోలీసులు రావడం ఆలస్యం అయితే ఆ దొంగల చేతిలో మనం కూడా ఇలా రక్తం మడుగులో పడుండేవాళ్ళం కదా. ఇప్పుడు ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు కదా. దయచేసి సాయం చేద్దాం సార్. అతని మీద కేసులుంటే పోలీసులు చూసుకుంటారు. ప్లీజ్ సార్. అన్నా లేవండి అన్నా. అన్నా లేవండి అన్నా. అన్నా అయ్యో అన్నా సార్. అన్నా అన్నా అన్నా. వసుంధరా, నేను కారు తెస్తానుండు. అన్నా అన్నా. డాక్టర్! వసుంధరా, వసుంధరా. సూర్యబాయి చచ్చేటట్లేడు. వాడు గనక ప్రాణాలతో ఉంటే మనల్ని చంపేస్తాడు. అతనికి మనం తెలియదు కదా. ఆ పిల్ల మనల్ని చూసింది కదా, అది మన మొఖాలు గుర్తుపడుతుందేమో. అరే, ఇప్పుడు బాస్కి ఈ విషయం చెప్దాం. ఎలాగైనా అతన్ని కాపాడండి సార్. అతను చనిపోలేదు కదా. ఆక్సిజన్ ఇవ్వమని చెప్పండి త్వరగా డాక్టర్. ఏం చేయాలో మాకు తెలుసమ్మా. మీరెక్కడే ఉండండి, అవసరం అయితే మేమే పిలుస్తాం. డాక్టర్ డాక్టర్. ఏయ్, చెప్తే నీకు అర్థం కావట్లేదా? ఇక్కడే ఉండు. ఇంకా పోలీసులు, కేసులని ఎంత తలనొప్పి అనుభవించాలో ఏంటో. అన్నా, వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. చూస్తే ఏదో పెద్ద పార్టీలాగా ఉన్నారు. కార్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో అన్నా. సార్ వసుంధరా, పద వెళ్దాం. సార్ సార్ అలా వెళ్ళలేం సార్. చిన్న సర్జరీ ఉందంట. దానికన్నా ముందు డబ్బులు కట్టాలి మందులకి.
అవన్నీ వాళ్ళు చూసుకుంటారు కదా, పద వెళ్దాం. డబ్బులు కట్టకపోతే ఆపరేషన్ చేయరు సార్. హే, నీకేమన్నా పిచ్చా? అసలు ఇంటికి వెళ్తే అమ్మ ఏముంటుందో తెలీదు, అక్కడ ఏం జరుగుతుందో అన్న కంగారు లేదు. వాడు గ్యాంగ్స్టర్ అనుకుంటాను, రోడ్డు మీద అడ్డంగా నరికేశారు. వాడెంతమందిని చంపుంటాడో ఏంటో. నువ్వు నాతో వస్తున్నావా లేదా? ఒక్క నిమిషం సార్. ఎక్కడికి? వసుంధరా, నేను చెప్పేది విను. బా, అక్క డబ్బులు తెచ్చారా? లేదు, సర్జరీ చేయమని చెప్పండి, డబ్బులు తర్వాత కడతాను. ఏంటి తమాషాగా ఉందా? ప్రాణాన్ని కాపాడడానికే. చూడు, నాకు కోపం తెప్పించుకు, వెళ్ళు. అక్క, ఈ ఉంగరం తీసుకోండి. ఉంగరమా? డైమండ్ రింగ్ అక్క. దీన్ని పెట్టుకుని బిల్లు అడ్జస్ట్ చేస్తాను, కానీ డబ్బు తెచ్చినా సరే ఈ ఉంగరం మాత్రం తిరిగివ్వను. వద్దు, మీరివ్వద్దు. ముందు అర్జెంటుగా అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సరే, ఆ బిల్లు ఇవ్వు. నేను మెడికల్ షాప్కి ఫోన్ చేసి చెప్తాను, వెళ్ళి మందులు తీసుకో. చూడండి, ఈ మెడిసిన్స్ ఇవ్వరా? శంకరయ్య వాళ్ళ ఇంట్లో కార్మికులు అందరి సమక్షంలో ఉంగరం తొడిగి మరీ తీసుకెళ్లారట. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి నీ కోడలకి హారతి ఇవ్వు.